మినపపొట్టు వడియాలు. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపపొట్టు, 1/2 కప్పు మినపపిండి. మినపపిండి గట్టిగా రుబ్బుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, అంగుళం సైజు అల్లం ముక్క. ఈ 4 కలిపి కచ్చాపచ్చా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా దంచుకోండి. మినప్పట్టును మిక్సీలో ఒక తిప్పి తీసుకోండి, ఎక్కువ దంచొద్దు. పొట్టుపప్పుతో ఇడ్లీలు వడలు వేసుకున్నప్పుడు ఈ పొట్టును మీరు పక్కకు పెట్టుకోండి. మినపపొట్టు బౌల్లోకి తీసుకుని ముందు చెప్పిన సామాగ్రి అంతా వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పళ్ళెంలో పెట్టుకోండి. ఈ పళ్ళాన్ని రోజంతా ఎండలో పెట్టుకోండి. చూసారు కదా, ఇవి రోజంతా పెట్టాక ఇలా ఉంది. ఇప్పుడు ఇవి తిరగేసి 2 రోజులు ఎండలో పెట్టుకోండి. పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 1 సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ వడియాలు నూనెలో వేయించుకుని చారన్నం, సాంబార్ అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.